ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కుటుంబం అంతా ఒక చోట ఉంటేనే ఆనందంరా. ఒక్కటిగా కలిసుంటేనే అందం. కరెక్ట్ గానే చెప్పారు మావయ్య గారు. కానీ మనం మాత్రం ఏం చేస్తాం? ప్రపంచంలో పరిస్థితులు పద్ధతులు అలా మారిపోయాయి. మనము వాటితో పాటు మారక తప్పదు కదా. మార్పు మంచిదేనమ్మా, కానీ అది మనుషుల్ని మమతానురాగాల్ని మర్చిపోయేంతగా ఉండకూడదనేదే నా బాధ. చిన్నప్పుడు పిల్లలు ఎదిగితే చూడాలని ఆశపడతాం. తీరా వాళ్ళు ఎదిగాక వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఇదిగో ఎప్పుడో ఇలా పండక్కో పబ్బానుకో గాని కలవటానికి వీలు పడటం లేదు. తాతయ్య, ఇప్పుడు అందరం అయితే నీ కళ్ళ ముందే ఉన్నాం కదా, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? అవును తాతయ్య, పండగ అయ్యేంత వరకు నీతోనే ఉంటాం, సరేనా? నిజమే, పండగ అయ్యేంత వరకు ఉంటారా. కానీ పండగ అయ్యాక ఉండరుగా. ఇప్పుడు మీ అందరితో కళకళలాడిపోతున్న ఈ ఇల్లు రేపు మీరు వెళ్ళగానే బోసిపోతుంది. అప్పుడు నేను మళ్ళీ ఒంటరిగానే ఉండాలి. ఈ ఒక్కరోజు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ సంవత్సరం అంతా గడపాలి. మీరందరూ వచ్చినందుకు ఆనందపడాలో లేక వెంటనే వెళ్ళిపోతారని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వేం బాధపడక్కర్లేదు తాతయ్య. మేము వెళ్తే మాత్రం ఎక్కడికి వెళ్తాం? మా ఇల్లు కట్టుకొని నీ గుండెల్లోనే కదున్నాం. మేమెప్పుడు నీతోనే, నీలోనే ఉంటాం తాతయ్య. చిల్గా ఉండాలి. ఈ ముద్ద తాతయ్యకి, ఈ మనవడి ముద్ద. ఏంటి, తాతయ్యకి నువ్వేనా తినిపించేది? నేను కూడా తినిపిస్తాను. మబ్బుల వెనకాల వెన్నెలానంతం, ఇది వెలుతురు వెంట పయనం, వేడి చెమ్మతో కరిగిన నయనం, గుండె నిండిన రక్త సంబంధం, అన్న అమ్మగా మారిన తరుణం, నాన్న పేరుగా పెంచిన ధైర్యం, గంగ కలిసిన ప్రేమ తరంగం. తినిపించుకోండి. ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ ప్రేమలో? నాకు ఇంటి అధికారం వచ్చేవరకే కదా. ఇంకా కొద్ది రోజుల్లోనే ఆ ఇంటి బాధ్యతలన్నీ చేపట్టి అప్పుడు చెప్తాను మీ పని.
దెయ్యాలం కాదు, దెయ్యాల గెటప్ వేసుకున్నాం అంతే. అమ్మో, నన్ను నేను చూసుకుంటేనే గుండె ఆగిపోయినంత పని అయిపోయి ఉండదమ్మి. ఇక ప్రీతి మనల్ని గెటప్ లో చూసినాదంటే నిజంగానే దాని గుండె ఆగి చచ్చిపోతాదేమో. చస్తే చావని, పీడ విరగడైపోతుంది. ఆ? చెప్పిన ప్లాన్ అంతా గుర్తుంది కదా? ఈ దెబ్బతో ఆ ప్రీతి ఇంకా ఇక్కడ నేను ఉండను బాబోయని తెల్లారేసరికి పరుగులు పెట్టి పారిపోవాలి. ఇదిగో ఈ టార్చ్ లైట్ తీసుకో. ఇదెందుకమ్మే? చీకట్లో కూడా నాకు దారి బాగానే కనిపిస్తాదిగా. ఇది దారి చూపించే నావిగేషన్ కాదు, ఆ? దాన్ని భయపెట్టడానికి వాడే ఆయుధం. ఆయుధమా? అది నన్ను చూడగానే కరెక్ట్ గా ఈ లైట్ నా కళ్ళల్లో కొట్టావంటే గేమ్ ఫినిష్. ఓకే? అమ్మి అమ్మి, నేను నీకంటే దెయ్యంలాగా బాగా అందంగా ఉన్నాను కదా. నేను భయపెట్టిస్తానమ్మి. ప్లీజ్ ప్లీజ్, నా బుజ్జి కాదు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే నువ్వు పద. పదమ్మి. ఇదేందమ్మి, పశువుల సంతలో అందరూ ఒకే చోట పడుకుని ఉండారు. ఇప్పుడు ఆ ప్రీతిని ఎట్ట భయపెట్టేది? అందరూ ఒకే చోట పడుకుంటారని తెలుసు, అందుకే దానికి దాహం వేసేటట్టు అన్నంలో మందు కలిపాను. దాని దాహానికి మనం దెయ్యాలై భయపెట్టించడానికి ఏంది సంబంధం? ఉమ్,